తెలీదు కాని అది మాత్రం మొగుడితో విల్లాలో పూజపీటల మీద కూర్చుంది. అబద్ధం. వెళ్ళి చూడు, గుండె బద్దలవుతుంది. ఏమైపోయాయి మంగా నీ తెలివితేటలు? ఎంత బాగా నీ కళ్ళల్లో కారం కొట్టగలిగింది నీ మనవరాలు. అయిపోయింది మంగా, నీ మాటకు విలువ పోయింది, నీ పట్టు సడలిపోయింది. ఇంకనవసరం. ఎలాగూ నా మనవరాలు నన్ను వేస్ట్ అని అమెరికాకు వెళ్ళిపోయింది. నీ వాళ్ళు నిన్ను వేస్ట్ అనుకుంటున్నారు. రా, ఇద్దరం కలిసి కాశీ రామేశ్వరం వెళదాం. దర్శనాలయ్యాక వస్తే వద్దాం, వద్దనుకుంటే సన్యాసం తీసుకోవచ్చు. షట్ అప్. వెళ్ళి చూడు మంగా, మాడు మట్టాష్ అవుతుంది. డ్రైవర్ అమ్మా, త్వరగా పోనీ. ఏమైంది మంగా? విల్లాలో ఏదో జరుగుతుందట, నువ్వు పోనీ త్వరగా. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. పంచమాధ్యాయ సమాప్తః. అమ్మా, ఇక హారతి ఇవ్వండి. సాకేత్, ఆపండ్రా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరు? ఎరా సాకేత్, ఇదేనా నువ్వు నీ గ్రానికి ఇచ్చే బహుమానం? ఎరా, అసలు నువ్వు నీ పెళ్ళాం ఏమనుకుంటున్నారా? ఇద్దరు కలిసి నన్ను వెరిదాన్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నా పెంపకానికి, ప్రేమకి మంచి గిఫ్ట్ ఇచ్చావురా. ఏమే, ఎందుకే నీకు నీ మాయ వేషాలు? అందరూ తోడు దొంగలే అన్నమాట. ఏం సీత, నువ్వు తెలివైన దానివి, సంస్కారం ఉన్న దానివి అనుకున్నాను, కానీ చాలా నక్క తెలివితేటలు నీకున్నాయే. అవన్నీ అటుంచండి. అసలు ఇలా దొంగచాటుగా పూజ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? దొంగతనం ఏంటమ్మమ్మా? నువ్వేగా విల్లాలో ఉండాలంటే ముందు పూజ చేయాలి అన్నావు. పూజ అన్నాను, కానీ ఇలా ఎవరికి చెప్పకుండా చేసుకోండి అన్నానా? అందరం కలిసి చేయాలని చెప్పలేదుగా. అతి తెలివి ప్రదర్శించక స్వర్ణ. అందరం కలిసి అని ప్రత్యేకంగా చెప్పాలా? కొత్త ఇంట్లో పూజ అందరం కాకుండా మీరే చేసుకోండి అంటాననుకున్నావా? అవునమ్మమ్మా, వీడి విల్లా అంటే మాదేగా, అందుకే అలా అనుకున్నాను. పైగా గార్డియన్ నేనే కదా. ఏమిటేమిటేమిటి? విల్లా నీదా? ఆహా, దాని గార్డియన్వి నువ్వు కాబట్టి మా అందరితో కలిసి పూజ చేయాల్సిన అవసరం లేదనుకున్నావా? వాడు నీ మొగుడు కాబట్టి మాతో పనేంటి అనుకున్నావు, అవునా? అవునమ్మమ్మా, అంతే అనుకున్నాను. చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నావే నువ్వు. సరే, ఎవరి పేరున ఉన్నవి వాళ్ళవే. వాళ్లే దాని ఓనర్స్, మిగతా వాళ్ళందరూ అవుటర్సా? అంతే కదమ్మమ్మా. మరి అమ్మమ్మ అత్తయ్య వరుసలెందుకే? మీ ఆస్తులు వేరు, మా ఆస్తులు వేరు. మీ ఫ్యామిలీ వేరు, మా ఫ్యామిలీ వేరు. మీరు మేము సపరేట్. మీకు మాకు ఏ సంబంధం లేదు.
వాణ్ణి వెర్రి సన్నాసిని చేసి నీ ఇష్టానికి నువ్వు పెత్తనం కట్టుకొని పూజలు మొదలు పెట్టావా? పూజలు కానివు. ఏరా, ఇది ఆడమన్నట్లల్లా గంగిరెద్దులా ఆటం మొదలు పెట్టావా? మీరు వస్తున్నారని చెప్పింది గ్రాని. అది చెప్తే నువ్వు నన్ను అడగాలిగా. మేము కనపడకపోతే ఫోన్ చెయ్యాలిగా. పైగా అది అలా అనుకున్నాను ఇలా అనుకున్నాను అంటుందేమిట్రా? ఏమే సీత, నువ్వేదో బుద్ధున్న దానివి అనుకున్నాను. నీ బుద్ధి ఇదన్నమాట. అమ్మమ్మ గారు అది వద్దు, నువ్వేం మాట్లాడద్దు. అది వాళ్ళ కుటుంబం వేరే అనుకుందట. ఏమే, నువ్వు దీన్ని ఎందుకు పిలిచావు? నువ్వెలా వచ్చావు? అది అది ఏమమ్మా సావిత్రి, నీ కూతుడు చూడు ఏం చేస్తున్నారో. వీళ్ళ పూజ సంగతి మీకు తెలీదా? అయినా ఇప్పుడు వస్తున్నారేమిటి? అయ్యో పిన్ని గారు, నాకేం తెలీదండి. మీరు రమ్మంటేనే వచ్చాం. నేను ముందు రావటం నీకు సందు దొరికిందా అది చెప్పడానికి? రామరామా, నిజంగా ఇలా జరుగుతుందని మాకు తెలియదు పిన్ని గారు. చూడు, నీ కూతుళ్ళు ఏం చేస్తున్నారో చూడు. రామచంద్రయ్య కూతుళ్ళని ఏదో అనుకున్నాను. కానీ పెద్ద గ్రంథసాంగులే అయ్యారు. నిజంగా మాకు తెలియదమ్మా. ఇలా అవుతుందని తెలిస్తే అసలు వచ్చేవాళ్ళమే కాదు. నానమ్మ, ఈ ప్రశ్నలు చర్చలు అనవసరం. అక్క చెల్లెలు ఇద్దరూ కలిసే చేశారు ఈ పని. చేశారు, అది తెలుస్తూనే ఉంది. కానీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది తెలియాలి కదా. తెలవడానికేముంది? ఏదో పంతం. నిన్ను అవమానించడమే లక్ష్యం. ఏమే, నీది అదే లక్ష్యమా? అమ్మమ్మ గారు, నేను తనని వద్దని వారించాను. కానీ అది వినలేదు అంటావు. మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పానుగా, ఇద్దరు ఒకటే అని. రఘురాం, ఏమిటే వాణ్ణి కథ వాయిస్తున్నావు? అంత వాదించిందా నీవు అక్కడ మాయమై ఇక్కడెందుకు తేలావు? ఇది పూజకి కలసం కావాలి అంటే కలసం చెంబు తీసుకొచ్చాను అమ్మమ్మ గారు. ఆహా, అక్కడుండగానే తెలిసిందనమాట. మరి అక్కడ మనం పూజకి బయలుదేరాలి అనుకున్నాం కదా. ఆ కలశం అవసరం ఉంటుందని వెతుకుతారని నీకు తెలీదా? నేననుకున్న పూజ ఎటైనా ఏమైపోయినా పర్వాలేదు, చెల్లెల్ని మాత్రం గెలిపించాలనుకున్నావు. అలాంటి ఆలోచన నాకు లేదమ్మమ్మ గారు. ఇది ఒట్లేసి నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. కలసం చెంబుతో నువ్వు వస్తే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది, లేకపోతే అప్పట్లో ఏట్లో దూకిన ఎపిసోడే కంటిన్యూ అవుతుంది. ఈ చెల్లెలు కనుమరుగైపోతుంది. చచ్చిపోతానని బెదిరించి నన్ను తప్పు చేసేలా చేసింది. అది అసలు విషయం. ఇది అప్పుడు చెరువులో దూకిన కారణం కూడా అదే. నిజంగా చావాలని కాదు, చచ్చే ధైర్యం కూడా దీనికి లేదు. ఇంత స్వార్థం ఉన్న వాళ్ళకి అంత తెగింపు ఉండదు. అది ఆ బెదిరింపుని అస్త్రంగా పెట్టుకుని వాణ్ణి కొంగున ముడేసుకుని దీన్ని గుప్పెట్లో బంధించి వాళ్ళ ప్రేమానురాగాల్ని అనుకూలంగా మార్చుకుంది. సరేనే, నీది అనుకున్న దాంట్లో నేను తలదూర్చదలుచుకోలేదు. వద్దని నువ్వు అనుకుంటుంటే కావాలని నేను వెంపర్లాడదలుచుకోలేదు. నేను గిట్టనప్పుడు, నా పద్ధతి నచ్చనప్పుడు, నువ్వు భాగాలు కోరినప్పుడు, వేరుగా ఉండాలని ఆశించినప్పుడు ఇక నా ఆరాటానికి అర్థం లేదు. విల్లా వాడి పేరునుంది, మీరున్నారు, మీదన్నారు, అంతే. దాన్ని మీకే వదిలేస్తున్నాను. నేనేమీ తిరిగి ఆశించను. ఇక మీ దారి మీది,
మా దారి మాది. మన సాంప్రదాయపు లక్ష్మీ పూజ దానికి నచ్చలేదు. దానిల్లు దానిష్టం. ఇక పదండి వెళదాం. చివరికి నన్ను పరాయిదాని చేసింది. పదండి వెళదాం. అమ్మమ్మ గారు, వద్దమ్మమ్మ గారు, మీరు తిరిగి వెళ్ళొద్దు. హారతి ఇవ్వకుండా పూజ ఆపకూడదు. ఇచ్చుకోండే. అక్క చెల్లెళ్ళిద్దరూ హారతులు ఇచ్చుకునే కార్యక్రమంలోనేగా ఉన్నారు. మాకు మంగళం పాడి ఆ దేవుడికి హారతులు ఇచ్చుకోండి. మీరు ఆశీర్వదించకుండా వెళ్ళొద్దమ్మమ్మ గారు. అది శుభం కాదు, వాళ్ళకి క్షేమం కూడా కాదు. అది నన్నే వద్దనుకుంది. ఇక నా ఆశీర్వాదం ఎందుకు? రేపెట్టుపోయి ఎటొచ్చినా ఆవిడ ఏమని ఆశీర్వదించిందో అనడానికా? పెద్దాళ్ళైపోయారే మీరు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అంత పెద్దవాళ్ళైపోయారు. ఇంకా మా దీవెన్లు మా సలహాలు ఎందుకే? ఏమండి, పదండి పదండి. ఏంటి పదండి పదండి అని అంటారు? నువ్వు చేసుకోమన్నావని చేస్తున్నాను. ఇవన్నీ నాకు తెలీదు. దానికి ఇంత రాద్దంతా ఇన్ని అర్థాలు తీయటం అవసరమా? ఇలా పూజ ఆపించి మమ్మల్ని దీవించకుండా వెళ్తే మా మీదొట్టే. మేమేమన్నా మా పుట్టింట్లో ఇల్లు కొన్నామా, పూజలు చేశామా? అన్ని వివరంగా తెలియడానికి ఏదో కొత్తగా ఇది ఇచ్చేసరికి ఆరాటంతో చేసిన పని. పొరపాటు అయింది, దానికే ఇలా శపించాలా? నేనేం శపించలేదు. మీ దారి మీది, మా దారి మాది, మీ బతుకు మీది, మా బతుకు మాది అంటూ వదిలేసి వెళ్తా అనటం శపించటమే. మేం చల్లగా ఉండాలంటే దీవించాల్సిందే, హారతి కళ్ళకి అద్దుకోవాల్సిందే. ఓహో, మళ్ళీ ఇటొచ్చావా? ఎటూ రాలేదు, ఉన్న చోటే ఉన్నాను. మంగా, ఏదో తెలిసి తెలియని చిన్నతనం అయినా పూజ కదా చేస్తుంది, మరోటి కాదు కదా. పూజ పూర్తి చేయించి దీవించే వెళదాం. అవునత్తయ్య. కాదు అంటే ఏమైనా రియాక్ట్ అయ్యి తనేమైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందేమో అని భయపడాల్సి వచ్చింది గ్రాని. రేయ్, చస్తానని బెదిరించే పెళ్ళంతో సంసారం ముందుకు సాగదురా. ముందుకో వెనక్కో అదంతా ఎందుకిప్పుడు? నీ అంత అనుభవం వాళ్ళకు లేదులే. అందుకే చెప్తున్నానండి. ముందు ఆ పూజ సంగతి, హారతి సంగతి చూడు. నేనేమిటి చూసేది? ఆపి కాదని వెళ్ళడానికి నేను వీళ్ళ క్షేమం కోరేదాన్ని కాదా? స్వర్ణ, నువ్వు హారతివమ్మా. పంతులు గారు, హారతి వెలిగించండి. బావా, ఆశీర్వాదం తీసుకుందాం పద. బావా, ముందుకు రా రా. అయిందిగా, ఇక పదండి. అమ్మమ్మ,
ఇదిగో మీ మునిమనవడు. ఇది వాడిల్లు. వాడి తరపున తొలి శుభకార్యానికి పూజ చేశాం. శుభకార్యానికి వచ్చిన ముత్తవ్వ, ముత్తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, రక్త సంబంధం ఉన్నోళ్ళు భోజనం చేసి చేయి కడుక్కోకుండా వెళ్ళిపోతారా? వెళ్ళండి. వాణ్ణి కాదని గడప దాటిపోతే వాడితో మీకున్న బంధం తెంచుకు వెళ్ళినట్టే. ఏయ్, ఏం మాట్లావి? తీ, ముందు వాడు అక్కడి నుంచి తీ. మీరు చెయ్యి కడుగుతానంటే చంకనెత్తుకుంటా. చేసేదంతా చేస్తావు, మళ్ళీ ఇలా ముందర కాళ్ళకు బంధాలేస్తావు. ముందు వాడు అక్కడి నుంచి తీ. మీరు మాటిస్తే తీస్తా. అబ్బా, తీయవే రాక్షసి, ముందు వాడు అక్కడి నుంచి తీ. మీ దీవెనలు లేకపోతే మీ స్థాయికి తగ్గట్టు ఎదగడు. వాడి మీద మాకేమిటి కోపం? పెచ్చమోహన్ దానా, వాడిని దీవించకుండా ఎందుకు వెళ్తాం? తీ, ముందు వాడు అక్కడి నుంచి తీ. అలా అన్నారు, బాగుంది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. స్వర్ణ స్వర్ణ బంగారు తండ్రి, నా బంగారు దీవించండి. తండ్రి. మీ అమ్మ చూడు ఎలా కొంటి పనులు చేస్తుందో. కొంటి పనులు. శ్రీరామరక్ష, శ్రీరామరక్ష, సర్వజగద్రక్షక. మొత్తానికి అలా కోలాగా నెగ్గించుకుంది. మొండిది. నీకు తగ్గదే. మీరు ఆపుతారా? స్వర్ణ, తొలి తాంబూలాన్ని అమ్మమ్మ గారికి ఇవ్వు. చిట్టి తండ్రి, నా బంగారు తండ్రి. అడ్డెడెడెడెడె. అమ్మమ్మ గారు తీసుకోండి. మ్మ్. తాంబూలాలు అందించి తప్పు సరిదిద్దుకోవాలని చూస్తున్నావేమో స్వర్ణ. సీత, అది చేసింది తప్పు. దాన్ని నువ్వు దాచింది ఇంకొక తప్పు. నువ్వు నాకు చెప్పకపోవడం మరొక తప్పు. నీకు విషయం తెలిసిన కలశం చెంబుతో సహా వచ్చి చేసిన మోసానికి నీ తప్పు లెక్కలోకొస్తుంది, వచ్చి తీరుతుంది. నేనింటికెళ్ళాక ఒక్క తగ్గుతుంది. అంతే. మంగా, ఇది చాలా అన్యాయం. మీరు మాట్లాడకండి. నాకు న్యాయాన్యాయాలు తెలుసు. ఏరా రఘురాం, ఒక్క తగ్గించడం న్యాయమే కదా? నువ్వు 100% కరెక్ట్ నానమ్మా. మీరు జడ్జి గారు కావచ్చు, మీది పుస్తకాల్లో లెక్కండి, మాది మనస్తత్వాల లెక్క.